హలో ఎవ్రీవన్, నమస్తే మీ అందరికీ. హోప్ యూ ఆర్ డూయింగ్ సూపర్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజు మధ్యల అండ్ యూఆర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ రాజు. సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో బేసిక్గా ఈ వ్లాగింగ్ ట్రైన్లో నుంచి చేస్తున్నాను. ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్. సో వందే భారత్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వైజాగ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన నా రైలు ప్రయాణం వైజాగ్ సిటీ ట్రాఫిక్ వల్ల ఇలా 4-వీలర్ వ్యాన్లో అయితే నేను నా విజయనగరం ప్రయాణం స్టార్ట్ చేశాను. ఈ ప్రయాణంలో నాకు ఆనందపరిచే విషయం ఏదైనా ఉంది అంటే అది గవర్నమెంట్ వేసిన ఈ కొత్త రోడ్లు మాత్రమే. అలా విజయనగరం చేరుకొని పక్కనే ఉన్న ఈ ఆల్ఫా బిర్యానీ అయితే ట్రై చేశాను. ఇక్కడ బిర్యానీ కేవలం 130 రూపాయలు, 130 రూపీస్ మాత్రమే. ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఒక దమ్ బిర్యానీ ఆర్డర్ చేశాను. క్వాంటిటీ అంత ఎక్కువ ఇవ్వకపోయినా సరే 130 రూపీస్కి నాకైతే వర్త్ అనే అనిపించింది. టేస్ట్ కూడా బాగుంది. జస్ట్ ఇప్పుడే ఫుడ్ కంప్లీట్ చేస్తాం. విజయనగరం రైల్వే స్టేషన్ కదా వచ్చి వచ్చేస్తాం విజయనగరం స్టేషన్ దగ్గరికి అయితే. ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతి పండగ టైం కాబట్టి జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఫుడ్ ఉంటుంది, బట్ ఇది అంత బాగోదు. నేను ఒకసారి ట్రై చేశాను, మనీ వేస్ట్. అత్యవసరమైన పరిస్థితులు అయితే ఇంక తప్పదు. అది మన ఇండియన్ ఫ్లాగ్. ఇలా ప్రతి స్టేషన్లో, ప్రతి రైల్వే స్టేషన్లో ఇలా పెడితే చాలా బాగుంటుంది. చాలా పెద్ద ఫ్లాగ్ ఇక్కడ ఉంటుంది. అండ్ వైజాగ్లో కూడా ఎంట్రన్స్లో ఉంటుంది మనకి. జస్ట్ ఇప్పుడే మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వస్తుంది. 4:15 అయితే రైట్ టైం విజయనగరంలో. వైజాగ్లో స్టార్ట్ అయ్యేది 3:30 ఈవినింగ్, 3:30 PM. అనౌన్స్మెంట్ వినండి. 0842 విశాఖపట్నం భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 4 నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చేస్తున్నది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది వైజాగ్లో స్టార్ట్ అయ్యి భువనేశ్వర్లో ఎండ్ అవుతుంది. ఈ టోటల్ 8 కోచెస్ అయితే ఉంటాయి మనకి. అందులో సిసి అంటే చైర్ కారు, ఈసీ అంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కారు. ఎగ్జిక్యూటివ్ చాలా కాస్ట్ ఎక్కువ, సిసి అయితే తక్కువ ఉంటుంది మనకి. నాది ప్రజెంట్ కోచ్ పొజిషన్ అయితే C3 57. లోన్కి వెళ్ళి మిగతా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. ట్రైన్ అయితే భలే ఉంది, క్యూట్గా. ఇది మొత్తం ఏంటంటే ఆటోమేటిక్, మాన్యువల్గా ఏమీ ఉండదు. సో జాగ్రత్తగా ఎక్కి దిగాలన్నమాట. ఈసీ అన్న కదా ఒకటే ఉంది దీంట్లో, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు. అది కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదే ఎగ్జిక్యూటివ్ చైర్ కారు. కోచ్ పొజిషన్ అయితే ఇలా ఉంది. పండగ సీజన్ కాబట్టి మొత్తం ఫిల్ అయిపోయారు. ఇంకా ప్రజెంట్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది విజయనగరం నుంచి. సో ఇంకో 2.5 అవర్స్లో అయితే ఇచ్చేపురం రీచ్ అవుతుంది. ఇది మన ఫుడ్ స్టోరేజ్ కోసం. ఇక్కడ లాక్ ఉంటుంది. లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది మనకి ఇక్కడ. విజయనగరం స్టేషన్ నుండి ప్రయాణించే యాత్రికులందరికీ స్వాగతం. రావడమే మనకైతే ఒక వాటర్ బాటిల్ ఇస్తారు. సో ఇది షార్ట్ డిస్టెన్స్ కాబట్టి ఈవినింగ్ అయితే టీ అండ్ స్నాక్స్ అయితే ఉంటాయి మనకి. సో ప్రజెంట్ అయితే నాకు విండో సీట్ బుక్ అవ్వలే. మా భయ్యాన్ని అదైతే రిక్వెస్ట్ చేస్తే నాకు విండో సీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇగో తినేని ఫోన్ వాడుతూ బిజీగా ఉన్నారు కాబట్టి చూపించలేకపోయింది తనే. ప్రజెంట్ స్పీడ్ అయితే 127 స్పీడ్లో వెళ్తుంది ట్రైన్. డిస్ప్లేలో కనిపించట్లేదు, కెమెరాకి రికార్డ్ అవ్వట్లేదు. బట్ అడ్వాంటేజ్ ఆఫ్ వందే భారత్ ఏంటంటే చాలా ఫాస్ట్గా కవర్ అవుతుంది మనకి. వ్యూ అయితే భలే ఉంది అసలు. సో మీకు టికెట్ ప్రైస్ చెప్పలేదు కదా. టికెట్ ప్రైస్ వచ్చేసి 689 విజయనగరం నుంచి అయితే. వైజాగ్ నుంచి అయితే మనకి 770 అలా పడుతుంది కాస్ట్ అయితే ఉంటుంది. దిస్ ఇన్క్లూడ్స్ ఫుడ్. ఒక టీ అండ్ సమోసా ఏదో ఒక వెజ్లో స్నాక్స్ అయితే ఉంటాయి మనకి, ఈవినింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో లాంగ్ డిస్టెన్స్లో జర్నీలో ఏంటంటే ఇంక్లూడింగ్ మీల్స్, వెజ్ ఆర్ నాన్ వెజ్ మనకి ఏది కావాలంటే అది ప్రిఫర్ చేసుకోవచ్చు.
స్నాక్స్ అయితే తీసుకొని వస్తున్నారు. అలా వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట ఎవరిది వాళ్ళకి. అది మొత్తం లగేజ్, ఎవరి లగేజ్ వాళ్ళు పెట్టుకోవచ్చు. చాలా స్పేస్ అయితే ఉంటుంది అటువైపు అండ్ ఇటువైపు, రెండు వైపులు అయితే మనకు ఉంటుంది లగేజ్ పెట్టుకోవడానికి. క్యారమిల్ పాప్కార్న్ ఒకటి, డైట్ మిక్స్చర్ ఒకటి. ఇది హాట్ వాటర్ ఇస్తే దాంట్లో మిక్స్ చేసుకోవాలి కాఫీ. రియల్ ఫ్రూట్ జ్యూస్ యాపిల్ ఒకటి. కెచప్ ఏంటంటే ఆలు బోండా కానీ సమోసా ఏదో ఒకటి ఇస్తారు. మనం ఆలు బోండా అయితే వచ్చింది. ఓకే, సో స్నాక్స్ అయితే అయిపోయి ఇప్పుడు మనకి టీ వస్తుంది. హాట్ వాటర్లో ఇది ఇచ్చారు కదా, ఇదైతే మిక్స్ చేసుకొని మనం తాగేయాలి. ఇంకా అదే మనకి ఇక్కడ టీ. ఇచ్చేసారు, దాంట్లో అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఒకసారి రేట్లు చూద్దాం ఏది ఎంత ఉందో. ఇది టీ కోసం ఇచ్చారు కదా, 20 రూపీస్. ఇది కూడా 20 రూపీసే. యాపిల్ అండ్ పాప్కార్న్ చూద్దాం. పాప్కార్న్ 10 అనుకుంటా, సరిగ్గా కనిపించట్లేదు. ఇది ఒక 10, 50. ఇది ఒక 10 రూపీస్. ఓవరాల్గా 60 రూపీస్. వాటర్ బాటిల్ ఒక 10 రూపీస్. టోటల్ 70. సో మొత్తం పౌడర్లోనే ఉంది, మిక్స్ చేస్తే మనకు ఆ టీ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. ఓకే, అనుకున్నంత టేస్ట్ అయితే లేదు, బట్ ట్రైన్లో దీనికన్నా ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. भारतीय रेल के साथ यात्रा करने के लिए आपका धन्यवाद। సో ఇది వాష్రూమ్, నీట్గానే మెయింటైన్ చేశారు, మనకి బాగానే ఉంది. మనకి లిక్విడ్ కావాలంటే ఇక్కడ ఉంటుంది, హ్యాండ్ వాష్ డిటర్జెంట్ ఇక్కడ ఉంది. సో వాష్రూమ్ అయితే నీట్గానే ఉంది. ఒకసారి వాటర్ చెక్ చేద్దాం. షిట్, వాటర్ రావట్లేదు. బిగ్ ఇష్యూ. ఎంత నీట్గా ఉన్నా ఏం లాభం, ఇక్కడ వాటర్ అయితే రావడం లేదు ప్రజెంట్. వందే భారత్లో సీసీ కెమెరాలు అయితే చాలానే ఉన్నాయి. ప్రతి కోచ్కి ఎంట్రన్స్లో ఉంటున్నాయి అండ్ మెయిన్ గేట్ దగ్గర కూడా మనకి సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. ఓకే, సో ఫైనల్లీ ఇచ్చాపురం అయితే రీచ్ అయిపోయాం. వెనకుందే వందే భారత్. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతాను. హోప్ యు గైస్ ఎంజాయ్డ్ ద వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.